స్వేచ్ఛ టీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2020 ముగిసిపోయింది. 2021లోకి ఈ రోజు నుంచి అడుగు పెడుతున్నాం. అయితే ఈ సందర్భంగా మీ అందరికీ అనేక రకాల విషెస్ వచ్చి ఉంటాయి. ఒక ఇంట్రెస్టింగ్ విష్ని హ్యాండ్ రైటింగ్ ఎక్స్పర్ట్ అయినటువంటి మల్లికార్జున గారు నాకు నిన్న చూపించారు. చాలా సింపుల్గా ఉంది అది. 2020 పైన ఉన్నాయి అక్షరాలు, దాని కింద 2021 అక్షరాలు ఉన్నాయి. 2020లో ఆ లాస్ట్ జీరో వైరస్ ఆకారంలో ఉంది. 2021లో ఆ 1 వ్యాక్సిన్ ఇంజెక్షన్ లాగా ఉంది. ఈ రెండు బొమ్మలతో 2020లో ఏం జరిగిందో, 2021 నుంచి ఏం ఆశిస్తున్నామో చాలా స్పష్టంగా చిత్రకారుడు ఇంకేం మాట లేకుండానే చెప్పారు. చాలా యాప్ట్గానే ఇది వర్ణించబడింది అని అనుకుంటున్నాను నేను. అయితే 2020 సంవత్సరం మొత్తం కూడా ప్రపంచాన్ని కోవిడ్-19 పాండమిక్ ఊపేసింది. కోట్ల మంది వైరస్ బారిన పడ్డారు. లక్షల సంఖ్యలో ప్రజలు చనిపోయారు. జీవితం అస్తవ్యస్తమైంది. అనేక రకాలుగా జీవితాలు చిన్నాభిన్నమయ్యాయి. వాటన్నిటి నుంచి కోలుకొని 2021లో వ్యాక్సిన్ కూడా వస్తోంది కాబట్టి కరోనా పాండమిక్ని వెనక్కి నెట్టి ప్రజలంతా సుఖ సంతోషంగా హాయిగా ముందుకు సాగాలి అని చెప్పేసి స్వేచ్ఛ టీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్ తరపున నేను కోరుకుంటున్నాను. అయితే టాపిక్ ఇవాళ వ్యాక్సినేషనే. వ్యాక్సినేషన్ బహుశా ఎప్పట్లోగా వస్తుంది. వ్యాక్సినేషన్కి సంబంధించిన హడావుడి బాగా కనపడుతున్న మాట నిజమే, కానీ వ్యాక్సినేషన్ కూడా అంత ఈజీగా అయిపోయే పని కాదు. ఉదాహరణకు ఇప్పుడు అమెరికా తీసుకుంటే, అమెరికాలో ప్రధానంగా 2 వ్యాక్సినేషన్స్ క్యాండిడేట్స్ మనకు రంగంలో కనపడుతున్నాయి. ఒకటి ఫైజర్ వాళ్ళది, 2 మోడర్నా వాళ్ళది. ఈ 2 వ్యాక్సినేషన్స్ కూడా సింగిల్ వ్యాక్సినేషన్ డోస్ కాదు, 2 సార్లు వేసుకోవాలి వ్యాక్సినేషన్, సపరేటెడ్ బై 2 to 3 వీక్స్ ఆఫ్ టైం. అంటే మొదటి డోసు వేసుకున్న తర్వాత 14 రోజులు ఆగి రెండవ డోసు, ఇంకొక వ్యాక్సిన్కి అయితే 3 వారాలు ఆగాక ఇంకొక డోసు వేసుకోవాలి. ఇవి అమెరికాకి అందుబాటులోకి వచ్చాయి. అయితే అమెరికా వేసుకున్న ప్లాన్ ప్రకారము మొట్టమొదట 21 మిలియన్ పీపుల్గా ఉన్నటువంటి హెల్త్ కేర్ వర్కర్స్కి వ్యాక్సినేషన్ ఇవ్వాలి అని నిర్ణయం తీసుకున్నారు వాళ్ళు. అలాగే నెక్స్ట్ వరుసలో మరొక 30 మిలియన్, వీళ్ళెవరు అనంటే 75 అండ్ అబోవ్, 75 ఏళ్లకు పైబడినటువంటి వృద్ధులకు. వాళ్లకు ప్రమాదం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్లకు సెకండ్ ఫేజ్లో ఇవ్వాలి అని తీర్మానించుకున్నారు. ఆ తర్వాత మరొక 30 మిలియన్కి ఫ్రంట్ లైన్ వర్కర్స్కి ఇవ్వాలి అని తీర్మానించుకున్నారు. అంటే ఇప్పటికే ఒక 81 మిలియన్లు అయ్యాయి. డోసులు వారీగా చూసుకుంటే జూలై నాటికి ఫైజర్ వాళ్ళవి ఒక 100 మిలియన్ డోసెస్ అందుబాటులోకి వస్తాయని, అట్లాగే మోడర్నా వాళ్ళవి కూడా ఒక 100 మిలియన్ డోసెస్ అందుబాటులోకి వస్తాయని అనుకుంటున్నారు. అంటే వ్యాక్సినేషన్ ఆల్రెడీ ఎమర్జెన్సీ యూసేజ్కి స్టార్ట్ అయింది, ప్రజలకు ఇవ్వటం కూడా మొదలవుతోంది అనుకుంటున్నటువంటి అమెరికాలోనే జూలై నాటికి వారు కేవలం ఒక 100 మిలియన్ డోసెస్ మాత్రమే సంపాదించగలుగుతున్నారు. 2 సార్లు వేయాలి కాబట్టి ఇంకొక 100 మిలియన్ అందుబాటులోకి వస్తోంది. కంప్లీట్గా ఉన్న ప్రజలందరికీ వ్యాక్సినేషన్ చేయాలి అనుకుంటే వాళ్ళు ఇది చిన్నపిల్లల్ని వదిలేసి అప్ టు 14 ఇయర్స్ వేసే ఆలోచనే లేదు. అట్లాగే ఆల్రెడీ అదర్ కోమార్బిడ్ ఫీచర్స్ ఉండి ఎలర్జిక్గా ఉన్న వాళ్ళకి ఇవ్వకుండా ఉండి
కేవలం ఎవరికైతే ఇస్తే ఎంత మేరకు ఇస్తే హెర్డ్ ఇమ్యూనిటీ డెవలప్ అవుతుందో అంత మేరకు ఇవ్వటానికైనా సరే వాళ్లకు 2021 ఇయర్ ఎండింగ్ దాకా ఈ విషయం పట్టేట్టుగా కనపడుతోంది. 2021 సంవత్సరాంతం దాకా కూడా వ్యాక్సినేషన్ జరుగుతూనే ఉంటుందని అర్థమవుతుంది అమెరికాలో. ఒక అమెరికానే కాదు, యూకే అయినా అదే పరిస్థితి కనపడుతోంది, లేకపోతే ఇతర యూరోపియన్ దేశాలది అదే పరిస్థితి కనపడుతోంది, అమెరికాలో ఉన్న కెనడా లాంటి దేశం కూడా అదే పరిస్థితిలో కనపడుతోంది. నిజానికి వ్యాక్సిన్ ఆర్డర్స్ని పెద్ద ఎత్తున బుక్ చేసి అమెరికాలో ఉన్న పాపులేషన్కి, కెనడాలో ఉన్న పాపులేషన్కి, లేదా ఇంగ్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ లాంటి దేశాలలో ఉండే పాపులేషన్కి 2 to 3 టైమ్స్ ఇచ్చినా ఇంకా మిగిలేట్టుగా డోసులు వాళ్ళు బల్క్ ఆర్డర్లు పెట్టారు. ఇది ఇంకో ప్రమాదానికి దారితీస్తోంది. మరి ఆ ప్రమాదం ఏమిటి అని అంటే, పేద దేశాలలో ఉండేటువంటి ప్రజలకి వ్యాక్సినేషన్ ఇప్పుడు పుట్టులే అందుబాటులోకి రాదు. ఎందుకంటే ప్రొడ్యూస్ అవుతున్నటువంటి వ్యాక్సిన్ని పెద్ద మొత్తంలో ఈ అభివృద్ధి చెందిన దేశాలు స్టోర్ చేసుకుంటాయి కాబట్టి వీళ్ళ దాకా రావాలి అంటే మిగతా ప్రపంచానికి చాలా సమయం పడుతుంది. నిజానికి ఇండియన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ చాలా స్ట్రాంగ్గా ఉంది. అనేక వ్యాక్సినేషన్స్ అని డెవలప్ చేసిన హిస్టరీ ఉంది ఇండియాకి. ఇండియాలో స్వతంత్రంగా వ్యాక్సినేషన్స్ తయారు చేయగలిగినటువంటి శక్తి ఉంది. అయినా ఇండియా కూడా ఇవాళ ఉదాహరణకు మాట్లాడితే ఫైజర్ లాంటి దాన్ని కానీ, మోడర్నా లాంటి దాన్ని కానీ మనం భరించగలిగే స్థితిలో లేవు. కాస్ట్ వైజ్ చూసుకుంటే కాస్టే కాదు, లాజిస్టిక్స్ ఇష్యూ కూడా అందులో ఇమిడి ఉంది. కాస్ట్ విషయంకి వస్తే ఒక ఫైజర్ డోసు 2,770 రూపాయలు, అంటే 2 డోసులు కలిపినప్పుడు సుమారుగా అది 5,000 పైచిలకు అవుతోంది. మోడర్నా కూడా అంతే, 5,000 సుమారు అవుతోంది. అదే కాదు, లాజిస్టిక్ చూసుకుంటే కూడా అది చాలా రెఫ్రిజిరేటర్స్ -70 degreesలో ఉండేటువంటి రెఫ్రిజిరేటర్స్ జర్నీలో ఉండాలి, ఇచ్చే ప్లేస్లో ఉండాలి. ఇవన్నీ అదర్ ఇంపార్టెంట్ పారామీటర్స్ కూడా ఫైజర్ని, మోడర్ని కానీ ఈ దేశంలోకి తీసుకురావడానికి వీల్లేని పరిస్థితులే ఉన్నాయి ఇవాళ. మరి మనం ఏం చేస్తున్నాం భారతదేశం అని చూసుకుంటే, భారతదేశం కూడా ఆర్డర్ ఇవ్వటంలో గట్టిగానే ఆర్డర్ ఇచ్చింది. 1.6 బిలియన్ డోసెస్కి ఈ రోజున మనం భారతదేశం తరపున వివిధ కంపెనీలకు ఆర్డర్ పెట్టాం. అవన్నీ ఇండియాలోనే తయారవుతున్నాయి. ప్రధానంగా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వారితో సహకారంతో సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా బయటకు తీస్తున్న వ్యాక్సిన్ ఏదైతే ఉందో ఆస్ట్రాజెనెకా వారిది, ఆ ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ అనేది మనం ఒక సుమారు 500 మిలియన్ డోసెస్ వరకు మనం ఆర్డర్ పెట్టి ఉన్నాం. అట్లాగే భారత్ బయోటెక్ వారిది కూడా కోవాక్సిన్ ఒకటి రష్యా వాళ్ళ యొక్క స్పుత్నిక్ వాళ్ళ యొక్క సహకారంతో కలిపి మనం బయటకు తీయబోతున్నాం. ఈ కోవాక్సిన్ కూడా ఇది ఒక 100 మిలియన్ డోసెస్ సమీప భవిష్యత్తులోనే అందుబాటులోకి రానున్నది అంటున్నారు. అట్లాగే ఇంకొక నోవాక్సిన్ అనేటువంటిది కూడా మరొక 1000 మిలియన్ అంటే 1 బిలియన్ డోసెస్ని మనం ఆర్డర్ పెట్టి ఉన్నాం. 1.6 బిలియన్ పెట్టినప్పటికీ కూడా ఇవాళ మనం ప్రయారిటీస్ని నిర్ణయించుకొని అన్ని చోట్లకి పంపించి కావలసిన సిరంజులు, కావలసిన గ్లౌస్, కావలసిన ఏర్పాట్లన్నీ చేసి ప్రజలలో వ్యాక్సినేషన్ పట్ల ఉన్న భయాలను పోగొట్టి మొదటి డోసు వేసుకొని రెండవ డోసు వరకు కూడా మళ్ళీ వాళ్ళందరినీ మానిటర్ చేసుకొని పిలిచి వేయగలిగేటువంటి వ్యవస్థ అనేది ఈ దేశంలో ఎంత మేరకు ఉన్నది అనేది కొంచెం పెద్ద ఛాలెంజ్ ఇది. ఈ ఛాలెంజ్ని సక్సెస్ఫుల్గా ఓవర్కమ్ కావాలన్నా కూడా 2021లోనే అయ్యే పని కాదు. ఎందుకంటే 134 కోట్ల ఉన్నటువంటి ఈ దేశ జనాభాకి కనీసం అందులో 800 మిలియన్ పీపుల్కి మనం వ్యాక్సినేషన్ చేయగలిగితే హర్డ్ ఇమ్యూనిటీ స్థితికి వస్తాము అని ప్రాథమికంగా ఒక అంచనా ఉంది. 800 మిలియన్కి వ్యాక్సినేషన్ ఇవ్వాలి అని అంటే
ఇవి జూలై నాటికో ఆగస్టు నాటికో ఒక 100 మిలియన్ డోసులు అందుబాటులోకి వస్తే ఎప్పటికి 800 మిలియన్ డోసులు అందుబాటులోకి రావాలి? ఇది మన ముందున్న పెద్ద ఛాలెంజ్. అంత ఈజీ విషయం ఏం కాదు. ఇన్ఫ్యాక్ట్ ఇంకా మాట్లాడాలి అని అంటే ఇండియాలో ఇంకా ఫైనల్ స్టేజెస్లోనే ఉన్నాయి. కోర్స్ ఆస్ట్రాజెనకాకి యూకే గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చింది. మన డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా సొమాని కూడా ఆస్ట్రాజెనకాకు ఏ నిమిషంలోనైనా సరే పచ్చజెండా ఊపుతారు. మేబీ అది మార్కెట్లోకి రాబోతోంది. కానీ బల్క్ ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్ అండ్ అరేంజ్మెంట్స్ ఇవన్నీ జరగడానికి చాలా టైం పడుతుంది. ఇవన్నీ జరిగి ప్రజలకు అందుబాటులోకి వ్యాక్సినేషన్ రావడానికి స్టెప్ బై స్టెప్గా వెళ్ళినప్పుడు బహుశా ఆయన అనుకోవటం 800 మిలియన్ కంప్లీట్ కావాలి అని అంటే 2021 కాదు 2022లో కూడా మనం వెళతాము అని అనిపిస్తోంది. ఏది ఏమైనా సక్సెస్ఫుల్గా వ్యాక్సినేషన్ అంటూ స్టార్ట్ అయితే ఒక పెద్ద ఛాలెంజ్ని మనం ఓవర్కమ్ అయినట్లే మనం భావించుకోవచ్చు. ఛాలెంజెస్ ఇంకా ఉన్నాయి, రకరకాల ఛాలెంజెస్ ఉన్నాయి. ఉదాహరణకు ఫైజర్ వ్యాక్సినేషన్ మొదటి డోసు తీసుకున్న ఒక నర్సుకి యూఎస్ఏలో మళ్ళీ కరోనా వచ్చింది. అదేంటి కరోనా ఎలా వచ్చింది అని చెప్పి కంగారు పడితే ఫైజర్ క్లారిఫికేషన్ ఇచ్చింది. మొదటి డోసులో 50% ఇమ్యూనిటీ పెరుగుతుంది. మీరు మళ్ళీ సెకండ్ డోస్ తీసుకుంటే ద రిమైనింగ్ 45% అంటే 95% ఇమ్యూనిటీ మీకు వస్తుంది. ఈ మధ్య పీరియడ్లో కూడా మీరు కేర్ఫుల్గా లేకపోతే మళ్ళీ మీకు కరోనా వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కేర్ఫుల్గా ఉండాల్సిందేను అని చెప్పారు. కాబట్టి వ్యాక్సినేషన్ ప్రక్రియ హెర్డ్ ఇమ్యూనిటీ చేరుకునేదాకా ప్రజలు కంటిన్యూయస్గా ఈ హెల్త్ పట్ల కేర్ తీసుకుంటూనే ఉండాలి. మాస్క్ ధరిస్తూనే ఉండాలి. చేతులు ఎప్పటికప్పుడు శానిటైజర్తో శుభ్రపరచుకుంటూనే ఉండాలి. భౌతిక దూరం, ఫిజికల్ డిస్టెన్స్ని మెయింటైన్ చేస్తూనే ఉండాలి. కరోనాకు సంబంధించినంత వరకు ఇదే మేజర్ వ్యాక్సిన్గా ఉపయోగపడుతుందనే విషయం మనం అర్థం చేసుకోవాలి. అదే సమయంలో ఆలోచించాల్సినటువంటిది ఏమిటంటే ఇండియాతో పాటుగా ఇంకా అనేక ఇతర పేద దేశాలు ఏవైతే ఉన్నాయో ఒక 70 దేశాలు, వీటికి వ్యాక్సినేషన్ అందాలి అనంటే బహుశా డెవలప్డ్ కంట్రీస్లో టకటకటక అందరు ప్రజలకి అందుబాటులోకి వస్తుంటే ఇక్కడ ప్రతి 10 మందిలో ఒక్కళ్ళకి వ్యాక్సినేషన్ రావటానికే బహుశా 20-21 సంవత్సరాంతం అవుతుంది అని అంచనా ఉంది. కొంత ఇండియా మెరుగు కావచ్చు బహుశా, ఎందుకంటే ఇక్కడే బల్క్ ప్రొడక్షన్ జరుగుతోంది కాబట్టి ఆ ప్రొడక్షన్ జరగటం వల్ల కూడా కొంత మనం ముందు పడేటువంటి అవకాశం ఉంది. సరే, ఏది ఏమైనా వ్యాక్సినేషన్లో ఉండేటువంటి ఇంకా ఇతర ఛాలెంజెస్ ఏమిటి అంటే అక్కడక్కడ డిఫరెంట్ ఎలర్జెటిక్ రియాక్షన్స్ కొంతమందికి వస్తున్నాయి అని వింటున్నాం. ట్రయల్స్ ఏవో చాలా హడావుడిగా జరిగాయి కాబట్టి కేవలం 30,000-40,000 మంది శాంపుల్స్ మీదనే జరిగాయి కాబట్టి బహుశా ఇవి వస్తున్నాయేమో అని అనుకోవడానికి ఏమీ లేదు. డెఫినెట్గా ట్రయల్స్లో ఫాస్ట్గా పూర్తి చేసినప్పటికీ కూడా ప్రోటోకాల్స్ని ఎక్కడ డివేట్ చేయలేదు. వాళ్ళు ప్రోటోకాల్స్ ప్రకారమే చేసుకుంటూ వెళ్ళారు కాబట్టి భయపడాల్సిన పని అంటూ ఏమీ లేదు. ఎలర్జెటిక్ రియాక్షన్స్ వస్తే వాటిని అప్పటికప్పుడు మళ్ళీ కంట్రోల్ చేసుకునే స్థాయిలోనే ఉంటున్నాయి. వర్రీ కావాల్సిన పని లేదు. టెస్ట్ డోస్ ఎలాగూ ఇస్తారు. ఇవన్నీ చూసుకునే ముందుకు వెళతాం కాబట్టి ప్రజలు నిర్భయంగానే వ్యాక్సినేషన్కి వెళ్ళవచ్చు అని అనుకుంటున్నాను నేను. డెఫినెట్గా అందరం వ్యాక్సినేషన్ వైపు ముందుకు సాగాల్సి ఉంటుంది. నో వ్యాక్సిన్ అనేటువంటి క్యాంపెయిన్ ఇంకా ఈ దేశంలో లేదు, కానీ అమెరికా లాంటి దేశాల్లో అది కూడా సాగుతూనే ఉంది. ఏదో RNA చేంజెస్ వస్తాయని, భవిష్యత్తులో ఇంకేవో జబ్బులు వస్తాయని ప్రచారాలు ఉన్నాయి. మనం వాటన్నిటిని నమ్మాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. 50% ఎఫికసీ ఉన్నా సరే వ్యాక్సినేషన్ పనిచేస్తుంది. 95% ఉండాలని ఏమీ లేదు. ఫైజర్ అండ్ మోడర్నా 95% ఉంటే ఆస్ట్రాజెనకా 74% ఉంది. స్పుత్నిక్ అరౌండ్ 80% చూపిస్తోంది ఎఫికసీ. బట్ స్టిల్ దే వర్క్ పనిచేస్తాయి. 50% ఎఫికసీతో ఉన్న ఇమ్యూనిటీ పెరుగుతుంది మనుషుల్లో. ఆ మేరకు డెఫినెట్గా వ్యాక్సినేషన్ వల్ల ప్రజలు కరోనాని ధైర్యంగా ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. 2021 సంవత్సరంలో ప్రజలు ఆ వ్యాక్సినేషన్ సహాయంతో ఇతర జాగ్రత్తలు పాటించడం ద్వారా
కరోనాను వెనక్కి నెట్టి తమ జీవితంలో ముందుకు సాగాలి అని చెప్పేసి స్వేచ్ఛ టీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్ తరపున కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.